నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం నాడు విజయవాడ రూరల్ మండలం గోలపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ మహిళా విద్య, దళిత, బడుగు వర్గాల హక్కులకు, కుల వ్యవస్థ నిర్మూలనకు పోరాడిన యోధుడు జ్యోతిరావు పూలే అని తెలిపారు. మహాత్ముడిగా పిలువబడ్డ జ్యోతిరావు పూలే గారిని మనందరం కూడా స్మరించుకోవాలి. ఈ మహనీయులు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి సావిత్రి పూలే గారు, అలాగే జ్యోతిరావు పూలే గారు బాలికా విద్య కానివ్వండి, సమాజంలో మహిళల పట్ల వివక్షత కానివ్వండి, చిన్న వయసులో జరిగిన వివాహాల వల్ల ఇబ్బందులు కానివ్వండి, అంటరానితనం మీద వ్యతిరేకంగా పోరాటం చేయడం కానివ్వండి, ముఖ్యంగా విద్య మీద వాళ్ళు ఇచ్చిన ప్రాముఖ్యత కానీ, విద్య పట్ల వాళ్ళు చూపించిన అభిమానం కానీ, ఏ విధంగా స్కూల్స్ నడిపి అటు మహిళల్ని అట్లా బాలికల్ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చారనేది ఈ జీవితాలన్నీ కూడా మనకు ఆదర్శం. ఈ మహానుభావుల్ని అందరూ కూడా దేశం అంతా కూడా మరి ఎంతో గొప్పగా గౌరవంగా గుర్తించి మహాత్మా జ్యోతిరావు పూలే గారిగా స్మరించుకుంటూ ఆయన ఆదర్శాలను అందరం కూడా అందిపుచ్చుకొని వాళ్ళ అడుగుజాడుల్లో ముందుకెళ్ళాలని తెలియజేస్తాం. జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే గారు, 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 జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే గారు.